Hello everyone, welcome to the Day 2 class in week 2. మీకు ఏదైనా డౌట్ డే 1 క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉంటే ఇఫ్లో కానీ ఇఫెల్స్లో కానీ ఇఫెల్స్ ల్యాడర్లో కానీ మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఏదైనా ప్రోగ్రామ్ మీకు అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కాన్సెప్ట్కి వెళ్ళే ముందుగా నేను ఒక సినారియో మీకు చెప్తా. చూడండి, మనందరం ఈరోజు డీమార్ట్, రిలయన్స్, విజేత, సూపర్ బజార్, సో ఆన్ ప్రతి దాంట్లోనూ ఒక బిల్ అనేది వస్తుంది. అవునా? వస్తుందా రాదా? ఈ బిల్ సంబంధించిన ప్రోగ్రామ్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఈ స్విచ్ కండిషన్ ద్వారా వచ్చింది. స్విచ్ డిఫాల్ట్, ఇఫ్ ఎల్స్ ఎలాగో స్విచ్ డిఫాల్ట్ అనేది కూడా ఒక ప్రోగ్రామ్. దీని ద్వారా మనకి మెనూ, ఇప్పుడు విజేతలోకి వెళ్ళిన కానీ లేకపోతే టిఫిన్ అవుట్లోకి, సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను వినండి. టిఫిన్ అవుట్లో ఇడ్లీ, దోశ, సాంబార్, గారి ఇలా ఉంటాయి కదా, ఇదంతా ఒక మెనూ కార్డు ఉంటుంది. మన అక్కడ సిస్టమ్ ముందు ఒకటి కూర్చుని టపా 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 కొడుతూ ఉంటాడు. ఇడ్లీ 30 రూపాయలు ఉండే, గారి 40 రూపాయలు ఉండే, టప్ టప్ ఇలా ఎలా కొడుతున్నారండి? దీనికి సంబంధించిన ప్రోగ్రామే స్విచ్ డిఫాల్ట్. ఈ ప్రోగ్రామ్ ద్వారాగే అదైతే డిజైన్ జరిగిందండి. మీకు డౌట్ వస్తే మీరు హోటల్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి, అక్కడ స్పీడ్గా కొడతాడు బిల్లు. ఇడ్లీ ఓకే, గారి ఓకే, ఇలా ఎలా కొడుతున్నాడు? ఆటోమేటిక్గా గారి కొట్టినంటే 40 రూపాయలు వస్తాయి. దానిపైన ఒక స్టిక్కర్ కూడా అంటించుకుని ఉంటాడు చూడండి. ఇడ్లీ అనే ఒక సింబల్, గారికి ఒక సింబల్ అంటే రాసుకుని ఒక ప్లాస్టర్ వేసి ఉంటుంది. ఇలాగే ఈ ప్రోగ్రామ్ ద్వారా అవి అయితే డిజైన్ అయినాయండి. ఇప్పుడు నేను మీ ముందుకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా రాయాలి, ఎలా డిస్ప్లే అవుతుంది, ఇదంతా మీకు నేనైతే చూపిస్తా. మనం రాసిన ప్రోగ్రామ్ ద్వారాగానే ఏదైతే ఇప్పుడు హోటల్స్లో డిస్ప్లే అవుతున్న చిన్న చిన్న హోటల్లో కానీ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో కాదు కానీ ఒక మీడియం రేంజ్లో హోటల్లో డిస్ప్లే అవుతున్న ఎలక్ట్రికల్ బిల్ పేమెంట్ బుక్ ఈసీ వాళ్ళు డిజైన్ చేస్తారు. దానికి కోడ్ మనం ఇస్తాం. ఓకేనా? మీకు డౌట్ ఉన్నా ఒకసారి నెట్లో కొట్టండి, ఆ హోటల్ యొక్క బిల్ సిస్టమ్ బుక్ ఎలా డిజైన్ అయిందో మీకు కనబడుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈరోజు టాపిక్, టుడేస్ ఎజెండా ఈజ్ ద స్విచ్ గురించి మాత్రమే తెలుసుకుందాం. తెలుసుకుని ఒక ప్రోగ్రామ్ రాస్తా, ఇన్కేస్ టైం ఉంటే రెండో ప్రోగ్రామ్ కూడా రాస్తా. ఓకేనా? లెట్స్ లుక్ ఎట్ ఇంటు ద డెఫినేషన్ అండ్ సింటాక్స్. ఓకే, ఇక్కడ చూడండి, ద స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ మెనీ కోడ్ బ్లాక్స్ టు ఎగ్జిక్యూట్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. ఇట్ క్లియర్లీ alternate to write multiple if-else if statement while you are checking the same variable against the different values. ఇక్కడ మన అందరికీ తెలిసిన ప్రోగ్రామ్ మనం ఇక్కడ రాసుకుందామండి. దానికన్నా ముందు ఇక్కడ చూసారా, ఇంకోండి ఇక్కడ హైలైట్ అయింది చూడండి, సెలెక్ట్ వన్ ఆఫ్ మెనీ కోడ్ బ్లాక్స్ టు ఎగ్జిక్యూట్. చాలా కోడ్ బ్లాక్స్ ఉంటాయి, దానిలో ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని అర్థం ఇదేనండి. దీని అర్థం ఇది. ఇక్కడ సింటాక్స్ చూడండి. ఓకే, సింటాక్స్లోకి వచ్చేటప్పటికి స్విచ్ ఎక్స్ప్రెషన్, తర్వాత కేస్ వాల్యూ బ్రేక్, కేస్ వాల్యూ బ్రేక్, తర్వాత డిఫాల్ట్, ఇలాగ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం కోడింగ్ సెక్షన్లోకి వెళ్దాం. నేను పాత కోడ్ అయితే ఉందో అదొకసారి, ఇది మనం నిన్న సెక్షన్లో మాట్లాడుకున్న కోడ్ అండి. నేను ఇది డిలీట్ చేస్తున్నా మొత్తం అంతా. నేను మళ్ళీ న్యూగా రాస్తున్నాను చూడండి. యాష్ ఇంక్లూడ్ stdio.h, ఇదే కదా. తర్వాత ఇంట్ మెయిన్ అంటే గేట్ ఓపెన్ చేస్తున్నాం, గుర్తుందా? డే 1లో మాట్లాడుకున్నాం ఇదంతా. తర్వాత రిటర్న్, పప్పలు తెచ్చడం లేదా, అదే ఇక్కడ రిటర్న్. ఇప్పుడు ఇక్కడ మామూలుగా మనకి బిల్ బుక్ ఏదైతే ఉందో, మామూలుగా అథమెటిక్ ఆపరేటర్స్లో ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ printf, ఇదేంటి? మెనూ కార్డ్. ఓకేనా? ఇది మెనూ కార్డ్ కాబట్టి మెనూ కార్డ్ అని రాసా, సెమీకోలన్ ఇస్తున్నా. ఇక్కడ printf అని చెప్పి దీన్ని అండర్లైన్ చేయాలి కాబట్టి ఈక్వల్ టు సింబల్ ఉంది కదా, అది వాడుకోండి. అది వాడితే మీకు అండర్లైన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అందరూ చేసే తప్పు ఏంటంటే ప్రింటప్ రాసాం కదా, న్యూ లైన్లోకి వచ్చేద్దేమో అనుకుంటున్నారు. కాదు, మనకు తెలుసు కదా, /n ఇస్తేనే న్యూ లైన్లోకి వస్తుంది. ఓకేనా? /n ఇక్కడ కూడా ఇవ్వండి, /n. ఓకేనా? ఇప్పుడు printf అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ printf ఏం రాయాలి?
ఎడిషన్. నేను టైం లేదు, కొంచెం ఫాస్ట్గా రాస్తున్నాను చూడండి, షార్ట్ కట్లు రాస్తున్నాను. ఎడిషన్. తర్వాత ప్రింట్ఎఫ్. ఇక్కడ ఏం రాయాలి? సబ్ట్రాక్షన్ /n. తర్వాత ప్రింట్ఎఫ్ మల్టిప్లికేషన్ /n. మల్టిప్లికేషన్ /n రాసుకోండి, ఓకేనా. మళ్ళీ ప్రింట్ఎఫ్ ఏంటి? డివిజన్. ఓకే, ఇలా ఒక మెనూ కార్డ్ నేను డిజైన్ చేశాను, ఓకేనా. ఇప్పుడు ఈ మెనూ కార్డులో మనం ఏంటి వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలి కదా. ఎడిషన్గా అయితే ఏదైనా ఒక 2 నెంబర్స్ ఉంటే వాటి ద్వారా జరుగుతాయి. నేను ఫ్లోట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే 5.5 రిలయన్స్ బిల్లో మరి వస్తుంది కదా, పైసాతో సహా వసూలు చేస్తారు మన దగ్గర. బయట షాపులో అయితే మనం ఇవ్వం కదా, వాళ్ళ దగ్గర అయితే ఇస్తాం. ఎందుకంటే పేదవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం గొప్పలు కాబట్టి మనం ఏం అనలేం. డబ్బు ఉన్నోడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మనం అరిచేస్తాం, ఆరవలేం. రిజల్ట్ నిజమంటారా కాదంటారా? ఓకే, ఇప్పుడు ఫ్లోట్ AB రిజల్ట్. ఇప్పుడు ఇక్కడ ఒక చాయిస్, ఒక చాయిస్ కావాలి కాబట్టి ఇక నేను ఇంటి తీసుకుంటున్నాను చాయిస్ ప్లేస్లో, ఓకేనా. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రోగ్రామ్ ఎంత బాగా రాసినా డిక్లేర్ చేయాల్సిన డేటా టైప్ సరిగ్గా డిక్లేర్ చేయలేదనుకోండి, దాని దగ్గర స్పేస్ ఉంటుంది కదా, ఏదైతే మెమరీ అలోకేట్ చేస్తారో మెమలాక్స్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే మీకు వస్తుంది, అక్కడ అది మీకు అర్థమవుతుంది. కాకపోతే ఈ లోపల మీరు గుర్తుపెట్టుకోండి, మనం కోడ్ ఎంత బాగా రాసినా అది బాగా ఎఫిషియెంట్గా వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే అవుట్పుట్ బాగా వస్తేనే కదా నువ్వు రాసిన కోడ్కి ఫలితం ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు దీని ద్వారాగా మీరు రాసిన కోడ్ వర్కౌట్ అవుతుంది. నేను ఇక్కడ ఫ్లోట్ రాయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, ఎందుకంటే 1 2 3 4 ఏ నెంబర్సే కదా. ఇక్కడ ఎడిషన్ 1, తర్వాత సబ్ట్రాక్షన్ 2, మల్టిప్లికేషన్ 3, డివిజన్ 4, ఓకేనా. ఇది ఇప్పుడు ఇక్కడ మనకు చాయిస్ కావాలి. ఇక్కడ ఏం రాయాలి? ప్రింట్ఎఫ్ ఎంటర్ యువర్ చాయిస్, ఓకే, /n సెమీకోలన్. ఇక్కడ స్కానర్ %d కామా అండ్ చాయిస్, ఓకే. ఇప్పుడు ఇదైతే చాయిస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ వేకి బీకి వేరియబుల్స్ కూడా తీసుకున్నాం. ఎంటర్ ఏ వాల్యూ, ఓకే. తర్వాత స్కానఫ్, ఎంటర్ స్కానఫ్ దగ్గర %d కామా అండ్ ఇక్కడ ఏం వేరియబుల్? ఏ. తర్వాత ప్రింటర్ ఎంటర్ బి వాల్యూ, ఇక్కడ స్కానఫ్ %d కామా అండ్ సింబల్ బి, ఓకేనా. ఇక్కడ దాకా మనం అయితే రాసుకున్నాం, ఓకే. ఇప్పుడు మీ అందరికీ డౌట్స్ ఉండొచ్చు, ఇది అసలు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలనుకోండి. నేను సెక్షన్లో కూడా మనం చెక్ చేసాం, ఓకేనా. ఇక్కడ కూడా చెక్ చేద్దాం ఏమైంది. ఓకే, చిన్న తప్పులు ఏవో ఉన్నాయి. మీరు ఫ్లోట్ తీసుకున్నారు, %d ఇచ్చారు, ఓకే. ఎక్కడ మార్చుకోవాల్సింది? మనం ఫ్లోట్ ఇచ్చాం కానీ %d ఇచ్చామంట, చేంజ్ చేయండి. చూసారా, ఇక్కడ దీనివల్ల మనం సింపుల్గా మనం ఎర్రని చెక్ చేస్తున్నాం. స్టాప్ చేయాలి, స్టాప్. ఇప్పుడు మనం సింపుల్గా ఇక్కడ రాస్తున్నాం %f, ఎర్రర్ ఇక్కడే సాల్వ్ అయిపోతుంది. మధ్యలో చెక్ చేసుకోవచ్చండి ప్రోగ్రామ్ని, ఓకే. ఎంటర్ యువర్ చాయిస్, బాగానే ఉంది. 1, ఎంటర్ ఏ వాల్యూ, ఓకే. ఎంటర్ బి వాల్యూ, ఓకే. దీని తర్వాత ఏమీ లేదు అంటే ఇక్కడ దాకా పర్ఫెక్ట్, ఎగ్జిక్యూట్ బాగానే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ రాద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవాలి? స్విచ్. మనం స్విచ్ సింటాక్స్ దగ్గరికి వెళ్దాం, ఒకసారి చూద్దాం రండి. స్విచ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చాం, తర్వాత కేస్ వాల్యూ, తర్వాత
కోడ్ రాసి అది ఏదైతే మనం కోడ్ రాయాలనుకుంటున్నామో ఆ కోడ్ రాసుకొని ఆ తర్వాత అక్కడైతే బ్రేక్ చేయాలి. తర్వాత కేస్, మళ్ళీ బ్రేక్, తర్వాత డిఫాల్ట్. ఓకేనా? మనం ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ ఎక్కడ ఓపెన్ చేయాలో కూడా చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ పక్కనే ఓపెన్ చేయాలి. ఓకేనా? అది ఇప్పుడు ఇక్కడ మనం కోడింగ్ పార్ట్లోకి వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను రాస్తాను చూడండి, స్విచ్ అనేది కీవర్డ్. ఓకే, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి? చాయిస్, అంతే కదా? చాయిస్, తర్వాత ఓపెన్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి, ఫ్లవర్ బ్రాకెట్స్, ఇక్కడ కేస్ రాయాలి, కేస్ 1. ఇప్పుడు ఇక్కడ ఏంటి మన కేస్ 1? ఈ కేస్ 1లో రిజల్ట్ ఈక్వల్ టు A+B అని రాసుకుని ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. ఎడిషన్ ఈజ్ %D. ఎక్కడ ఉంది రిజల్ట్లో ఉంది కదా, RES రాసుకుని ఓపెన్ చేసుకొని ఇక్కడ బ్రేక్తో ఎండ్ చేయాలి. ఓకేనా? ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 రాస్తున్నాను చూడండి. ఇలాగా ఎడిషన్ రాసాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తాం? సబ్ట్రాక్షన్. మీకు తెలిసిపోయిందండి, తెలివైన వాళ్ళు అసలు మీరు అందరూ. A-B, తర్వాత ప్రింట్ఎఫ్, ఇక్కడ ఏం రాస్తాం? సబ్ట్రాక్షన్ రాస్తాం. అందరికీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ వచ్చు కదా, రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి, రిజల్ట్ ఏమి ఇచ్చాం మనం? ఫ్లోట్లు ఇచ్చాం. నేను %D ఇస్తున్నాను, తప్పు. %F ఇవ్వాలి, ఏది పిలితే దానికి ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ రిజల్ట్, తర్వాత ఇక్కడ బ్రేక్. కేస్ 3కి వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్. అందరికి వచ్చా మల్టిప్లికేషన్స్? రాకుండా ఎవరంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేర్పిద్దాం. ఏమంటారు? ప్రింట్ఎఫ్, ఎక్కడ మల్టిప్లికేషన్. నేను షార్ట్ కట్ రాస్తాను, ఎవరైనా ఫుల్ ఫామ్ రాసుకోవాలంటే రాసుకోవచ్చండి, మీకు ఎలా కాంటే అది రాసుకోండి, పర్లేదే, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇక్కడ బ్రేక్లు వేసేయాలండి, ఎక్కడ పడితే అక్కడ బ్రేక్లు వేసేస్తే మనకు మంచిది, కాదు మనకే ఇబ్బంది. చెప్తాను అది ఎందుకు ఇబ్బంది కూడా ఇప్పుడు చెప్తాను, వెయిట్ చేయండి. రిజల్ట్ ఈక్వల్ టు A. డివిజన్ రాస్తున్నాను నేను, మోడ్యులస్ డివిజన్ రాయట్లా, సరేనా? ఈ బ్రేక్ వల్ల చాలా ఉపయోగం ఉంది, ఈరోజు జనాలకి అవసరమైంది ఇది. ఎందుకంటారా, ఇప్పుడు రిలయన్స్కి వెళ్తారు అందరూ, ఏది అవసరమైతే అది కొనుక్కుని వచ్చాం అనుకోండి. మనకి ఇప్పుడు పంచదార అవసరం, అది ఏ బ్లాక్లో ఉందో ఆ బ్లాక్లోకి వెళ్ళి కొనుక్కుని వచ్చేస్తే ఏ గొడవ ఉండదు, ఆ బిల్తో అయిపోద్ది. మనం పందారికి వెళ్ళి పందార తప్ప మొత్తం అన్ని కొనుక్కుని లాస్ట్లో పందారా అని గుర్తు తెచ్చుకుంటాం. అందుకే రిలయన్స్ వాడు అంతలా అయిపోయాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే బ్రేక్లు వేయాలి, ఆడు ముందుగానే బ్రేకులు ఇచ్చాడు కానీ ఆ బ్రేకులు మనం ఫాలో అవ్వట్లే. లాస్ట్లో డిఫాల్ట్ ఎందుకంటారా, పందారు కొట్టుకెళ్ళి చొప్పులడిగా అనుకో, ఆడు నేను పైన కింద చూస్తాడు. ఇది అంతే, ఇచ్చిన నెంబర్ చాయిస్ ఎక్కడ వరకు కావాల్సో అక్కడ వరకు వాడుకోవాలి, కాదు కూడదు నువ్వు ఎక్కడికో వాడతానన్నావు అనుకో, డిఫాల్ట్ కండిషన్ వేసేస్తాను నీ మీదకి. ఇక్కడ నేను రాస్తాను చూడండి, డిఫాల్ట్ ప్రింట్ఎఫ్ యువర్ చాయిస్ ఈజ్ నాట్ దేర్. ఇదంతా కోడింగ్ చెప్తుందండి, నేను చెప్తుంది కాదు. ఓకేనా? ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం, రన్ చేయండి ఒకసారి. అబ్బా అయిపోయింది. ఎంటర్ యువర్ చాయిస్ 1 ఎంటర్ చేశా. ఇక్కడ ఏ వాల్యూ 89, బి వాల్యూ 98, 187.00. ఎవరైనా డౌట్ ఉంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా? చూసేద్దామా ఒకసారి. మనకు అసలు అనుమానం జబ్బులు ఎక్కువ ఈ రోజుల్లో, అందరికీ అనుమానాలే. 89 + 98 ఎంత? 187. ఓకే, కరెక్టే. ఈరోజు అంతా సిస్టమ్ లోకమే కాబట్టి సిస్టమ్ నమ్మచ్చు, మనం రాసిన కోడ్ కాబట్టి మనం నమ్మొద్దు ఇట్లా, అందుకే చెక్ చేసుకుంటున్నాం ఎన్నిసార్లు. ఓకే, ఒకవేళ ఫ్లోట్ వాల్యూస్ ఇస్తే రన్ అవుతుందా లేదా చూద్దాం రండి. ఎంటర్ యువర్ చాయిస్ 89.5655. ఓకే, తర్వాత ఎంటర్ బి వాల్యూ. ఇది అవదో ఒకసారి నేను మళ్ళీ రాస్తానండి, ఒకసారి రన్ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి చూడండి. ఎంటర్ యువర్ చాయిస్ 1 ఎంటర్ ఏ వాల్యూ 89.23658. ఓకేనా? ఎంటర్ బి వాల్యూ 78.369. ఓకే, వచ్చింది. ఎడిషన్ ఈజ్
ఓకేనా. ఇప్పుడు ఒకవేళ బ్రేకులు లేవనుకోండి, అసలు ఏమవుతుందో చూద్దామా. ఇందాక చెప్పాను కదా, రిలయన్స్కి వెళ్తాము, ఏది అవసరమైతే అది కొనకుండా మిగతా అన్ని కొనుక్కుని వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్లు వాసిపోతుంది మనకి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది చూడండి. బ్రేకులు తీసాను, చూసారు కదా ఇక్కడ ఈ 2 బ్లాకులు బ్రేకులు తీసాను. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఎంటర్ యువర్ చాయిస్. నేను ఎడిషన్ ఒకటే నాకు కావాల్సిన పంచదార మాత్రమే వెళ్ళాను ఇందాక. ఇప్పుడు పంచదార కాకుండా ఇంకా అనవసరమైన కూడా కొనడానికి వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి 89.369, తర్వాత 98.365. ఓకే, ఇక్కడ చూడండి ఎడిషన్ వచ్చేసింది, సబ్ట్రాక్షన్ వచ్చింది, మల్టిప్లికేషన్ వెళ్ళింది. పంచదార కాకుండా కిండర్ డైరీ మిల్క్ 2 కొనుక్కొచ్చింది, బిల్ ఏమైనా అయిపోయింది, కాస్ట్ పోయింది. ఇదే ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. బ్రేక్ కానీ సరిగ్గా పెట్టలేదు అనుకోండి, రావాల్సిన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా అనవసరమైన కోడ్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా. బ్రేక్ వల్ల అంత ఉపయోగం. ఒకసారి చూడండి, బిల్ ఎక్కువైన తర్వాత మళ్ళీ బాధపడతాం మనం. ఒకసారి చూద్దామా. బ్రేక్ మీకు ఇచ్చిన పీడిఎఫ్లో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. బ్రేక్, వాట్ హ్యాపన్ వితౌట్ ద బ్రేక్. ఇఫ్ యూ రిమూవ్ ద బ్రేక్, సి విల్ ఎగ్జిక్యూట్ ఆల్ ద ఫాలోయింగ్ కేస్ until the brake is found or the switch end. చూసారా, దీనివల్ల ఎంత ఎఫెక్ట్. ఎందుకంటే నువ్వు ఏదైతే కోడ్ రన్ చేయాలో ఆ కోడ్ రన్ చేసి నువ్వు ఏదైతే యూజర్కి ఇవ్వాలనుకుంటున్నావో ఆ ఒక్క పార్ట్ యూజర్కి ఇస్తే సరిపోద్ది. దాని మించి ఎక్సెస్ ఇచ్చినా అది అనవసరమే, దానివల్ల మెమరీ కూడా వేస్ట్ అవుతుంది. ఓకేనా. జస్ట్ అది జోక్ చెప్పాను. ఇది మనం బ్రేక్ ప్రతిదానికి రాయాల్సిందే. ఇప్పుడు రిలయన్స్, డిమార్ట్ ఇలా చెప్పాను కాబట్టి ఇంకో ప్రోగ్రామ్, ఇది జనరల్గా అందరూ చేసే ప్రోగ్రామే. నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1 kg ఒకవేళ షుగరు, మీటు, మిల్క్ ఇలాంటి కొన్ని ఐటెంలు తీసుకుని ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా. మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఉన్నదంతా క్లియర్ చేస్తున్నాను. ఓకే, క్లియర్ చేశాను. ఇక్కడ మనం రాద్దాం, రండి చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి మామూలుగా ఫ్లోట్ తీసుకోండి, క్వాంటిటీ. ఓకే, క్వాంటిటీ తీసుకున్నాం అంటే క్వాంటిటీ మనకు కావాలి కదా. అది తర్వాత ఏమండి ప్రైస్ ఉంటుంది. 38.75 అనుకోండి, ఖచ్చితంగా నీ దగ్గర 75 పైసలు వసూలు చేస్తారు రిలయన్స్, డిమార్ట్లో అయితే. అది బయట అయితే వసూలు చేయరు కాబట్టి వాళ్ళ కోసం కాబట్టి మనం ఇక్కడ ఫ్లోట్లోనే ప్రైస్ తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ప్రైజ్ అయిపోయింది, క్వాంటిటీ అయిపోయింది, తర్వాత ప్రైజ్ అయిపోయింది, క్వాలిటీ అయిపోయింది, తర్వాత ఏం వస్తుంది మనకి బిల్లు మర్చిపోయారు ఏంటండి బాబు మీరు. టోటల్ బిల్లు వస్తుంది. తర్వాత మన చాయిస్. ఓకేనా. కొంచెం మంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేస్తారు, ఫ్లోట్ ఈక్వల్ టు క్వాలిటీ కామా ఇలా కూడా ఇచ్చేయచ్చండి, ఏదైనా ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకేనా. సీనియర్లు ఉన్నారనుకోండి అలాగే ఇస్తారు, మనం జూనియర్లం కదా, మనం ఇలా రాసుకున్నాం ఫస్ట్ ప్రజెంట్ మాత్రం. మీరు కొంచెం అలా అయితే ఎక్స్పీరియన్స్ అయిపోతారు కాబట్టి అలా రాసేస్తారు. ఓకేనా. ఫ్లోట్ అయిపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేయాలి, ప్రింట్ ఎఫ్ మెనూ బార్ని ప్రింట్ చేయాలి. అవునా. ఏమని, ఎలాంటిది, మెనూ బార్ అంతేనా. మెనూ బార్ సెమీకోలన్, తర్వాత ప్రింట్ ఎఫ్ ఇక్కడ డబుల్ కోట్ ఇచ్చి ఈక్వల్ టు దీన్ని హైలైట్ చేయాలి. తర్వాత మళ్ళీ ప్రింట్ ఎఫ్. ఇప్పుడు ఫస్ట్ అందరూ మార్నింగ్ లేచిన వెంటనే గరం చాయ్, టీ తాగుతారు కదా, అందుకే మిల్క్ ఈజ్ 30 రూపీస్. దాని ప్రైస్ 30 కదా, రూపీస్ RS అంతేనా. 30 రూపీస్ అంటారా, ఇంకెక్కువ ఉందా. /n న్యూ లైన్లో రావాలి కదా, మర్చిపోకండి. /n తర్వాత సెమీకోలన్ పెట్టండి. ఓకే, ప్రింట్ ఎఫ్. కాల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, మధ్యాహ్నానికి తర్వాత టిఫిన్ కోసం ఏం చేస్తాం, గోధుమ కొన్నది మనం రాయొద్దు, డైరెక్ట్ రైస్ రాసుకున్నాం. సరేనా. రైస్ ఈ రోజుల్లో 50 రూపాయలు ఏంది కేజీ రైస్ రావట్లే కదా, అందుకే కేజీ అది కూడా వివరిద్దాం. ఎవరో ఒకరు ఉంటారు 400 50 రూపాయలు బత్త ఇచ్చేస్తున్నారా ఏంటని వచ్చేస్తున్నాం ఆవేశంగా, అది పక్కన కేజీ సింబల్ కనబడాలి. అందుకు రైస్. తర్వాత ప్రింట్ రైస్ అయిపోయింది, దానికి కూరగాయలు కావాలి కదా,
అన్నం తినండి, కూరగాయలు ఉండాలి కదండి. అందుకు వెజిటేబుల్స్, ఎనీ వెజిటేబుల్స్, స్పెల్లింగ్ తప్పుకుంటే నన్ను క్షమించండి. ఎనీ వన్. ఓకే, ఇక్కడ తీసి ఇక్కడ రాద్దాం. ఎనీ వన్ వెజిటేబుల్. ఓకే, ఇక్కడ ఎనీ వన్ వెజిటేబుల్ రూపీస్ ఈస్ ఒక ఈ రోజుల్లో ఏదైనా కేజీ 40 రూపాయలే కాబట్టి ఒక కేజీ. ఓకేనా, /n. తర్వాత ఇక్కడ న్యూ లైన్లో పెట్టండి. ఓకే, 3 తీసుకున్నా. ఓకేనా, మిల్క్, రైస్, కూరగాయలు. తర్వాత పెరుగు కూడా రాద్దాం. ఓన్లీ పెరుగు, మరి భోజనం ఫుల్ మీల్స్ ఉండాలి కదా, పొద్దునుండి ఏ కదా మనకు అవసరం. థర్డ్ ఈజ్ నాన్నోడు అయితే పెరుగు తోడెట్టుకోయాడు కాబట్టి బయట కొంటాడు. ఎంత ఉంటుంది? 50 రూపాయలు ఉంటుంది. అంతేనా? అందు నుంచి ఎక్కువ ఉండవు కదా. రేట్లను తప్పు రాస్తే కామెంట్స్ ఇచ్చిన కామెంట్స్ అని తెలుసుకున్నాం. ప్రింటర్. తర్వాత ఎంటర్ యువర్ చాయిస్. ఆ తర్వాత మీ చాయిస్ చెప్పండి. మీకు ఏం కావాలి? పాలు కావాలా, రైస్ కావాలా, కూరగాయలు కావాలా, పెరుగు కావాలా? ఓకేనా. అప్పుడు ఇక్కడ స్కానర్ %d / ఆన్ సింబల్ వాడుకుని ఎక్కడ ఉంటుంది? అందులో 7 పైన ఉంటుంది. పోందని ఈ మధ్యన చాయిస్ తీసుకోవాలి. ఇక్కడతో ఇదైతే రాశాను. ఇది కరెక్ట్గా అవుతుందా లేదో చూద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. మెనూ బార్ సూపర్ వచ్చింది. మిల్క్, రైస్, ఎనీ వన్ వెజిటేబుల్, కర్డ్. ఓకే, యువర్ చాయిస్, ఎంటర్ యువర్ చాయిస్ తీసుకున్నది లేదు చూద్దాం. 1. ఓకే, రైట్. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఎంటర్ యువర్ చాయిస్. ఓకేనా, ఇక్కడ దాకా బాగానే ఉంది కదా. ఇప్పుడు స్విచ్ కండిషన్ రాద్దాం. మనకు గుర్తుందా? సిండెక్స్ మర్చిపోయారా? ఇక్కడ ఏం రాయాలి? ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇక్కడ చాయిస్. ఓకేనా, చాయిస్ రాసుకుని ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి? కేస్ 1. అంతేనా? కేస్ 1. మామూలుగా ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? ప్రైస్. ఓకేనా, కేస్ 1లో ప్రైస్ రాస్తున్నాను. ఫస్ట్ ప్రైజ్ ఈజ్, ఎందుకంటే ముందుగా డిక్లేర్ చేసుకున్నాను కాబట్టి ప్రైజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎంత? మిల్క్ అయితే 30 రూపీస్. ఇక్కడ రాయాలి కదా, ఇందాక యూజర్ డిస్ప్లే చేసాం, ఇప్పుడు సిస్టమ్ చెప్తున్నాం 30 రూపీస్. తర్వాత బిల్లే కదా, బిల్కి ఏం రాసుకున్నాం ఇక్కడ మనం? టోటల్ బిల్. గుర్తుపెట్టుకోండి, టోటల్ బిల్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ ఏం కదా, అంతా మల్టిప్లికేషన్. ఇక్కడ అంతా డబుల్ దిబులే అన్నట్టుగా ఇక్కడ అంతా కూడా మల్టిప్లికేషనే. ప్రైస్ తీసుకుని ఇక్కడ ఏంటి మనం తీసుకోవాల్సిన క్వాంటిటీ అంటే ఆడ 1 ప్యాకెట్ తీసుకున్నాడా, 2 ప్యాకెట్ల, కేజీలా, కిలోలా, ఇలాగ. అందుకే ఇక్కడ అంతా ఏం చేయాలి మనం? క్వాంటిటీతో లెక్కలేస్తాం. తర్వాత సెమీకోలన్ ఇస్తాం. ఆ తర్వాత ప్రింట్ఎఫ్. ఇక్కడ ఏం రాయాలి? సార్ ఆర్ మేడం యువర్ బిల్ ఈజ్, మరి డబ్బులు తీసుకున్నాం కదా, అందుకని సార్ మేడం అంటారు మరి మనం. ఓకేనా, యువర్ బిల్ ఈజ్. ఇక్కడ ఇదేమో వస్తుంది బిల్ మనకి ఇక్కడ %f, ఎందుకంటే పైసలతో సహా వసూలు చేస్తారు కదా. అందుకు టోటల్ బిల్ అని రాసుకోవాలండి. ఓకేనా, టోటల్ బిల్ రాసుకుని సెమీకోలన్ రాసి బ్రేక్ చేయండి. ఓకేనా, మిగతాదంతా మీకు తెలుసు కాబట్టి యాజ్ టీజ్గా నేను మళ్ళీ రిపీట్ చేయట్లా, నేను టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకేనా, యాజ్ టీజ్గా ప్రైస్ ఈక్వల్ టు ఎంత? 50 రూపీస్. ప్రైస్ అయితే 50 రూపీస్. తర్వాత టోటల్ బిల్ నేను డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తానండి. మీరైతే కొంచెం టైప్ చేయండి ప్లీజ్, మీ దగ్గర టైం ఉంటుంది కాబట్టి. నా దగ్గర టైం అంటే మీరు మళ్ళీ ఎక్కువ లాంగ్ అయిపోతే చూడరు అని చెప్పి భయంతో నేను అయితే టైప్ చేయట్లా. ఓకేనా, షార్ట్గా ఉంటేనే వీడియోలు చూస్తారు కదా, లాంగ్ వీడియోలు మీరు చూడరు కదా, దానికోసం. ఏమ్మా బంగారు తల్లు, బంగారు కొండలు, ఏం బాబులే. ఇక్కడ ప్రైస్ వాల్యూ ఎంత? 40. ఓకేనా, టోటల్ బిల్లు. ఇక్కడ మళ్ళీ కేస్ 4. ఇక్కడ అంతా సమానమే కదా. ఇక్కడ ప్రైస్ వాల్యూ ఒకటి మారుతుంది.
అంతేనా? ఎంత? 25 రూపాయలు. అన్నీ తక్కువ ధరలే మన దగ్గర. నవీన్ అంటే మంచిదండి బాబు, అందుకని తక్కువలో ఇస్తాను. ఎంకరేజ్ చేయండి, ఒక కిరణా కొట్టు కూడా పెట్టేద్దాం మనం. ప్రింట్ యాప్ ఎవర్ చాయిస్ ఈజ్ నాట్ దేర్. మనం వీటిని మాత్రం ప్రొవైడ్ చేయగలం. మీరు కందిపప్పు పందారా ఇలాంటి అడిగితే నేను ఇవ్వలేను. మరి ఎవర్ చాయిస్ ఈజ్ నాట్ దేర్. ఓకేనమ్మా? ఓకే, ఒకసారి రన్ చేద్దాం. ఏమైనా తప్పులు ఉన్నాయా, తిడుతుందా కోడ్ మనల్ని చూద్దాం. బా ఎంటర్. ఓకే, ఎవర్ చాయిస్. ముందు పొద్దున్నే లేచిన టీ కోసం పాలు కావాలి, అందుకే 1. ఎవర్ చాయిస్ ఈజ్. అబ్బా అప్పుడే బిల్ వచ్చిందండి. ఎక్కడో తప్పు చేసాం మనం. ఏంటో చెప్పనా? ఏవయ్యా చాయిస్ రాసావు, మరి క్వాంటిటీ తీసుకోవాలి కదా. ప్రింట్ యాప్ క్వాంటిటీ మనం రాయలేదు అనుకోండి, ఏర్పడదా తీసేసుకుంటుంది. మరి ఇన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఎంటర్ యువర్ క్వాంటిటీ. ఓకేనా? మనం అక్కడ తప్పు రాసాం, మర్చిపోయాను నేను. మీరు మర్చిపోకండి, మంచిగా మీరు మర్చిపోరు అసలు. పర్సంటేజ్ ఆఫ్ అండ్ ఇక్కడ క్వాంటిటీ కదా. ఈసారి రన్ అవుతుందండి, చూద్దాం రన్ అవుతలేదు. చాయిస్ 1 ఎంటర్ యువర్ క్వాంటిటీ 2 60 రూపాయలు. 2 ప్యాకెట్లు 60 రూపాయలు. సరేనా? అయిందా? ఇదేనండి. ఇదే మనం రిలయన్స్లో, డిమార్ట్లో, ఇంక వేరే ఎక్కడైనా కూడా వాడే బిల్ జనరేట్ అయ్యే సిస్టమ్ ఇలా ఉంటుంది. అక్కడ స్కానర్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ తప్పమని వస్తాయి. మామూలుగా జనరల్గా ఇలా వాడతారు. బేసిక్స్లో మీరు అలా నేర్చుకోండి. మీకు ఇది ఎక్స్టెన్షన్ కావాలంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇలాంటి వాటిని ఉపయోగించుకుని మీరు చక్కగా దీని అయితే డిజైన్ చేసుకోండి. ఓకేనా? ఇదే టుడే సెక్షన్ అండి, స్విచ్. ఈ 2 ప్రోగ్రాములు నేనైతే చెప్పాను. మీ థాట్స్తో మీకు ఏవైతే ఉన్నాయో అవి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ యొక్క ప్రోగ్రామ్ను కూడా ఇన్కేస్ కుదిరితే మనం అయితే డిస్కషన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నిజంగానే వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అయితే, నిజంగానే ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నప్పుడే మాత్రమే నా ఛానల్ వేరే వాళ్ళకి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.